లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ పొటెన్షియల్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. దానికి సంబంధించిన డయాగ్రామ్, దానికి సంబంధించిన ఈక్వేషన్ కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది. కాకపోతే ఏంటంటే లాస్ట్ క్లాస్లో రెండు కేసులు కూడా డిస్కస్ చేసాం. ఒకటి విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, రెండు వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యాక్చువల్లీ లాస్ట్ క్లాస్ ఆగింది వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్తోనే ఆగింది. సో అక్కడ ఒక ఈక్వేషన్ కూడా చెప్పుకున్నాం. ఏమని? V is equal to Q by 4 pi epsilon naught, Q by 4 pi epsilon naught 1 by R1 minus 1 by R2. సో లాస్ట్ క్లాస్లో ఇదే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానప్పుడు, ఐసోసెలస్ ట్రయాంగిల్ కానప్పుడు, సెపరేట్ ట్రయాంగిల్స్ అయినప్పుడు ఒక ఫార్ములా ఉంటుందన్న విషయం కూడా లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అదేమని? సో ఇక్కడ సిన్స్ ఇట్ ఈస్ నాట్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్, అది ఐసోసెలస్ ట్రయాంగిల్ కాదు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. మూడు డిఫరెంట్ సైడ్స్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏంటో కూడా లాస్ట్ క్లాస్లో చెప్పుకోం. సో ఇది D అని, ఇది R1 అని, ఇది R2 అనే విషయం లాస్ట్ క్లాస్లో చెప్పుకుంది. దీని నుంచి ఫార్ములా D స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ మైనస్ 2R1 R2 కాస్ థీటా అనే విషయం లాస్ట్ క్లాస్లో చెప్పుకుంది. సో ఇక్కడ థీటా అనేది యాంగిల్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ ని బేస్ చేసుకొని చెప్తాం. సో ఈ పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ మీరు ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చూసిన విషయమే. ఓకే, సో ఇక్కడ D స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ మైనస్ 2R1 R2 కాస్ థీటా ఫార్ములాని బేస్ చేసుకొని, సో అది ఈ డైపోల్ కి ఎలా లింక్ అవుతుందో కూడా లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఏమని? దాని నుంచి R1 స్క్వేర్ వాల్యూస్, R2 స్క్వేర్ వాల్యూస్ కూడా లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. సో R1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ 2AR కాస్ థీటా అని లాస్ట్ క్లాస్ లో ఈక్వేషన్స్ చెప్పేసి ఆపేసాం. ఓకే, సో దీని కంటిన్యూషన్ ఇవాళ చూడాలన్నమాట. సో దీని నుంచి R2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ 2AR కాస్ 180 మైనస్ థీటా కూడా ఎందుకు వచ్చిందో లాస్ట్ క్లాస్ లో చెప్పుకుంది. 180 మైనస్ థీటా అంటే స్ట్రైట్ లైన్ కదా, తీసుకున్న డైపోల్ స్ట్రైట్ లైన్ అని ఉందమ్మా. ఇక్కడ ప్లస్ క్యూ, ఇది మైనస్ క్యూ. వీటి యాంగిల్ మనకి 180. ఈ హాఫ్ యాంగిల్ థీటా అయినప్పుడు రిమైనింగ్ యాంగిల్ ఏమవుతుంది మనకి? 180 మైనస్ థీటా. సో ఈ విషయం కూడా లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకుంది. సో ఇక్కడ 180 మైనస్ థీటా అంటే మనకి మైనస్ కాస్ థీటా, అవునా? సో ఈ మైనస్ కాస్ థీటా మైనస్ తో మల్టిప్లై ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ థీటా అవుతుంది. సో R2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ 2AR కాస్ థీటా అనే విషయం కూడా లాస్ట్ క్లాస్ లో చెప్పుకుంది. సో ఇవంతా కూడా లాస్ట్ క్లాస్ లో చెప్పుకుంది. అయితే ఇప్పుడు దీని కంటిన్యూషన్ చూడాలి. సో ఇప్పుడు దీని కంటిన్యూషన్ ఏంటంటే ఇక్కడ ఉన్న R స్క్వేర్ ని, అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్, సో ఇది సెకండ్ ఈక్వేషన్, ఈ రెండు ఈక్వేషన్స్ కింద డివైడ్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని మాడిఫై చేద్దాం. అదే విషయాన్ని ఇక్కడ రాద్దాం. మాడిఫై ఫస్ట్ ఈక్వేషన్, మాడిఫై ఫస్ట్ ఈక్వేషన్, మాడిఫై ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ని మాడిఫై చేస్తున్నాను, చేంజ్ చేస్తున్నాను అనమాట. ఎలాగో చేద్దాం చూడండి. సో ఇక్కడ R స్క్వేర్ ఉంది కదా, దీన్ని కామన్ తీసేద్దాం. సో ఇక్కడ R స్క్వేర్ కనబడుతుంది కదా, దీన్ని కామన్ తీసేద్దాం. తీసేస్తే ఏమవుతుంది? R1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్ కామన్ తీసేస్తే 1 అవుతుంది, ప్లస్ A స్క్వేర్ బై R స్క్వేర్ అవుతుంది. సో A స్క్వేర్ బై R స్క్వేర్ మైనస్ 2AR కాస్ థీటా బై R స్క్వేర్ అవుతుంది. ఓకే, సో మొత్తం కామన్ లో R స్క్వేర్ తీస్తాను అనమాట. ఈక్వేషన్ 1 ని మోడిఫై చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. సో సెకండ్ టర్మ్ ని నెగ్లిజిబుల్ అని తీసుకుందాం. సో ఇక్కడ సెకండ్ టర్మ్ ని మనం ఎలా తీసుకుందాం? నెగ్లిజిబుల్ అని తీసుకుందాం. అంటే అది మనకి నెగ్లిజిబుల్ గా వాల్యూస్ తీసుకుందాం. సో ఎందుకు అని అంటే క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం తీసుకుంది. A స్క్వేర్ బై R స్క్వేర్ ని తీసుకున్నా పర్వాలేదు, తీసుకోకపోయినా పర్వాలేదు. లాస్ట్ లో చూసినట్టయితే అది అలాగే క్యాన్సిల్ అయిపోద్ది. అది ఎందుకో లాస్ట్ లో చెప్పుకుందాం. సో R1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్ ఇంటూ, సో దాన్ని నెగ్లిజిబుల్ గా తీసుకుంటే 1 మైనస్ 2A కాస్ థీటా బై R. ఎందుకని? ఇక్కడ R ఈ స్క్వేర్ లో R టైమ్స్ క్యాన్సిల్ అయింది, అందుకోసమని 2A కాస్ థీటా బై R అని వేసాను. సో ఇదంతా మనకి R1 స్క్వేర్ కి వచ్చిన మోడిఫికేషన్. అయితే ఇక్కడ చూసినట్టయితే దీనికి రూట్ చేద్దాం. మొత్తం దానికి రూట్ చేసినట్టయితే ఇది R1 R 1 మైనస్ 2A కాస్ థీటా బై R రూట్ 1/2. ఎందుకని? మొత్తాన్ని స్క్వేర్ రూట్ చేస్తుంది. LH సైడ్ RH సైడ్, ఈక్వేషన్ కి LH సైడ్ అయినా RH సైడ్ అయినా స్క్వేర్ రూట్ వేసి క్యాన్సిల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ రూట్ వేస్తే సిచ్యువేషన్ ఏంటమ్మా? మొత్తానికి నేను చెప్పాలనుకుంది అర్థమైందా? సో ఇది క్యాన్సిల్ అయ్యి ఇది R1 ఇది అవుతుంది, ఇది R అవుతుంది. మరి రూట్ ని 1/2 అని రాయొచ్చా? రాయకూడదు? రాయొచ్చు కదా. సో రూట్ ని 1/2 అని రాసాను అంతే. ఓకే, సో ఇప్పుడు R1 వాల్యూస్ వచ్చాయి మనకి. R1 ఎందుకు ఫైండ్ అవుట్ చేశానో మీకు ఈ ఫార్ములా చూస్తే అర్థమైపోతుంది.
1/r1 మైనస్ 1/r2 చెప్పాలి కదా, అందుకోసమని నేను r1 ని ఫైండ్ అవుట్ చేసుకున్నాను అనమాట. r1 స్క్వేర్ కాకుండా r1 ఫైండ్ అవుట్ చేయడానికి రీజన్ అది. ఓకే, సో ఇక్కడ వచ్చింది మనకి r1 కానీ మనం ఏం చేద్దాం, 1/r1 ఫైండ్ అవుట్ చేయాలి అవునా. సో ఇక్కడ 1/r1 ఈజ్ ఈక్వల్ టు 1/r మైనస్ 1 మైనస్ 2a cos theta బై r హోల్ పవర్ మైనస్ 1/2 కింద రాశాను. అర్థం కాలేదా, అర్థమైందా? ఎందుకంటే ఇది 1 బై డినామినేటర్ 2a, మళ్ళీ ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అమ్మా. 1 మైనస్ 2a cos theta బై r అని అర్థం, హోల్ పవర్ 1/2. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దీన్ని డినామినేటర్ లో ఉన్న దీన్ని న్యూమరేటర్ లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, ఈ 1/2 కాస్త ఏమవుతుంది, మైనస్ 1/2, అంటే 1 మైనస్ 2a cos theta బై r హోల్ పవర్ మైనస్ 1/2 వేసానంతే. అంటే డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ ని న్యూమరేటర్ లోకి తీసుకెళ్ళడం కోసం మైనస్ 1/2 వేసాను. ఓకే, సో ఇక్కడ ఈ అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ స్ట్రోక్స్ లా అని ఒక లా ఉంటున్నాం. ఓకే, స్ట్రోక్స్ లా అని ఒక లా ఉంటుంది. అది ఏం చెప్తుందంటే ఈ మైనస్ 1/2 ఉంది కదా, దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయమంటుంది. కరెక్ట్ గా 2a cos theta కి మల్టిప్లై చేయమంటున్నాం స్ట్రోక్స్ లా. సో స్ట్రోక్స్ లా యూస్ చేసుకొని అది ఎలాగో చెప్తాను చూడండి. 1/r ఈజ్ ఈక్వల్ టు 1/r1 ఈజ్ ఈక్వల్ టు 1/r ఇంటూ 1 మైనస్ 1/2 ఇంటూ 2a cos theta బై r. సో స్ట్రోక్స్ లా యూస్ చేసుకొని మైనస్ 1/2 ని ఇలా రాస్తాను అనమాట. సో ఆ లా చెప్తుంది ఏంటంటే పవర్ ఉన్న ప్రతిసారి లోపల ఇంటూలో మల్టిప్లై చేయొచ్చు. ఆ లా ప్రత్యేకించి దీనికోసం చెప్తున్నాం, పవర్స్ గురించి చెప్తున్నాం అనమాట. మీకు అలా అంత అవసరం లేదు, కానీ జస్ట్ ఆ లాని యూస్ చేసి ఇలా చేస్తారని చెప్తే సరిపోతుంది. ఓకేనా, ఈ లా గురించి మీరు డిగ్రీలో నేర్చుకుంటారు ఆల్రెడీ. సో ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అవ్వింది, ఈ మైనస్ ఇంటూ మైనస్, ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి, ప్లస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 1/r1 ఈజ్ ఈక్వల్ టు 1/r 1 ప్లస్ సో a cos theta బై r. సో స్ట్రోక్స్ లాని యూస్ చేసుకొని చిన్న మోడిఫికేషన్ చేశాను అంతే. ఏమని, ఆ పవర్ లో ఉన్న మైనస్ 1/2 ని మల్టిప్లికేషన్ లా రాశాను అంతే. సో అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. రిమైనింగ్ అంతా కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్తోనే చెప్తాం. మా ఇక్కడ వరకు క్లియర్ కదా. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం చూడండి. సో ఇక్కడ 1/r1 వాల్యూస్ వచ్చాయి. సో ఇంకా ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి, 1/r2 ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 1/r2 ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో 1/r2 విల్ బి ఈక్వల్ టు 1/r ఇంటూ, సో ఇక్కడ ప్లస్ వచ్చింది కదమ్మా, 1/r2 కి ఎవరు తీసుకుంటే ఆటోమేటికల్ గా దీనికి ఆపోజిట్ లో ఉంటుంది r2, అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, ప్లస్ ప్లేస్ లో మైనస్. సో 1 మైనస్ a cos theta బై r. ఓకే, సో ఇక్కడ 1/r1 వాల్యూస్ వచ్చాయి, 1/r2 వాల్యూస్ వచ్చాయి. r1 r2 మనకి మైనస్ లో అంటే ఆపోజిట్ లో ఉంటాయి అనమాట. ఎందుకని, సిన్స్ ఇట్ ఈస్ ఏ 180 మైనస్ theta కాబట్టి ఒకటి ప్లస్ అయితే ఖచ్చితంగా రెండుది ఏమవ్వాలి, మైనస్ అవ్వాలి. ఓకే, సో మనకి కావాల్సిన పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు Q బై 4 epsilon naught 1/r1 మైనస్ 1/r2. అవునా కదా, 1/r1 మైనస్ 1/r2. ఓకే, సో ఇప్పుడు V ఈజ్ ఈక్వల్ టు Q బై 4 epsilon naught. ఇది నేను చెప్పక్కర్లా, మీరే చెప్పేస్తారు. సో 1/r1 ప్లేస్ లో ఎవరిని ప్లేస్ చేద్దాం, 1/r ఇంటూ ఎవరిని ప్లేస్ చేసుకోవచ్చు, 1 మైనస్ a cos theta బై r మైనస్, సో ఇక్కడ 1/r2 ప్లేస్ లో 1 మైనస్ 1/r ఇంటూ 1, సో ఇక్కడ ఇది ప్లస్ అమ్మ, 1 మైనస్ a cos theta బై r. ఓకే, సో ఇక్కడ ప్లస్ ప్లేస్ చేసుకున్నాం, ఇక్కడ మైనస్ ప్లేస్ చేసుకున్నాం. ఈ వాల్యూ వచ్చేసి 1/r1 వాల్యూ, ఈ వాల్యూ వచ్చేసి 1/r2 వాల్యూ. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎవరిని చెప్పాలి, పొటెన్షియల్ V ని చెప్పాలి. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని రాసాను అంతే, నేనేం కొత్తగా రాయను. ఓకే, సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ లేకుండా చేసుకోవడం కోసం ఈ 1/r ని మల్టిప్లై చేసి రాసేద్దాం. అప్పుడు ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయో చూద్దాం. చూసిన తర్వాత పొటెన్షియల్ V వచ్చేస్తుంది. సో ఇక్కడ
ఒకసారి 1/r ప్లస్ a cos theta by r square. ఇది ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ మైనస్ 1/r మైనస్ a cos theta by r square. ఇది సెకండ్ టర్మ్. అవునా కదా? సో ఇక్కడతో మనకి క్లారిటీ వచ్చింది. ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి, ఏ టర్మ్స్ ప్లస్ అవుతాయి. సో ఇక్కడ ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. సో ఇక్కడ 1/r క్యాన్సిల్ అవుతున్నాయి. సో రిమైనింగ్ టర్మ్స్ ఏంటో చూడాలి ఒకసారి. సో రిమైనింగ్ టర్మ్స్ ఒకసారి చూసినట్టయితే v is equal to q/4πε0 a cos theta by r square. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ a cos theta by r square. ఓకే, సో ఇక్కడ 1 + 1 ఏమవుతుంది? 2a cos theta by r square. సో v is equal to q/4πε0. సో 2a cos theta by r square. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఒక చిన్న మోడిఫికేషన్ చేద్దాం. సో 2a × q ని డైపోల్ మూమెంట్ p అని చెప్తారు. 2a × q ని డైపోల్ మూమెంట్ p అని చెప్తారు. సో మోడిఫికేషన్ చేస్తే మనం పొటెన్షియల్ v ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సిన్స్ ఇక్కడ రాద్దాం ఆ విషయం. సిన్స్ డైపోల్ మూమెంట్ p is equal to q into 2a. సిన్స్ p is equal to q into 2a కాబట్టి సో ఇక్కడ q into 2a ప్లేస్ లో p ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పొటెన్షియల్ v is equal to q into 2a ప్లేస్ లో p into cos theta by 4πε0 r square. సో ఇక్కడ ఈ థీటాని బేస్ చేసుకొని మనం పొటెన్షియల్ v ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ cos theta వాల్యూ 0 డిగ్రీస్ అయిందనుకో, సిచ్యువేషన్ ఏంటమ్మా? v is equal to ఏమవుతుంది? ప్లస్ p cos 0 డిగ్రీస్ అంటే 1 by 4πε0 r square. అదే ఒకవేళ theta is equal to 180 డిగ్రీస్ అయితే v వాల్యూ ఎంత మనకి? v is equal to minus p by 4πε0 r square. అదే ఒకవేళ సిచ్యువేషన్ theta is equal to 90 అయితే పొటెన్షియల్ v వాల్యూ ఎంత మనకి? 0. సిన్స్ cos theta అంటే cos 0 డిగ్రీస్ ఇక్కడ రాసుకుంటే తెలిసిపోతుంది. cos 0 డిగ్రీస్ అంటే మనకి 1. సిన్స్ cos 180 డిగ్రీస్ అంటే మనకి -1. సో అదే విషయం క్లారిటీగా రాద్దాం. సిన్స్ cos 90 డిగ్రీస్ అంటే మనకి 0 అనే విషయాలు తెలుసుకున్నట్టయితే పొటెన్షియల్ v ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో పొటెన్షియల్ v ని 3 కేసెస్ లో చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఏమని? పొటెన్షియల్ v అంటే థీటాని బేస్ చేసుకుని ఉంటుంది. 0 డిగ్రీస్ అయితే v is equal to +p by 4πε0 r square. అదే 180 డిగ్రీస్ అయితే -p by 4πε0 r square. ఒకవేళ 90 డిగ్రీస్ అయితే మనకి 0 అనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనం పొటెన్షియల్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ డైపోల్ అనే కాన్సెప్ట్స్ ని క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ కెపాసిటెన్స్ అంటే ఈ చాప్టర్ లో మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ లో స్టార్టింగ్ క్లాస్ లోనే చెప్పాను నేను ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ అని. సో పొటెన్షియల్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం మొత్తం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందల్లా కూడా కెపాసిటెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, సో కెపాసిటెన్స్ అంటే ముందు మీకు కెపాసిటర్ అంటే ఏంటో తెలియాలి. కెపాసిటర్ అంటే కెపాసిటర్ కనపడిన చోట అంటూ ఉండదు. మీ మొబైల్స్లో, మీ బ్యాటరీస్లో ప్రతి చోట మనకి కెపాసిటర్ అనేది కనబడుతుంది. ఓకే, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఫోన్ని ఛార్జ్ చేసుకుంటాం. అవునా? సో ఆ ఛార్జింగ్ అంతా దేంట్లో స్టోర్ అయి ఉంటుంది? బ్యాటరీ. మరి బ్యాటరీస్లో ఉండే ఎక్విప్మెంటే కెపాసిటర్ అనమాట. సో ఈ కెపాసిటర్ని యూజ్ చేసుకునే బ్యాటరీస్ పనిచేస్తాయి. సో ఆ బ్యాటరీస్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే సంవాట్ పొడి లాంటి మెటీరియల్ కూడా కనిపిస్తుంది. కానీ ఆ పొడి లాంటి మెటీరియల్ వెనుక 2 ప్లేట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి, ఎలాగా అనేది కెపాసిటర్ గురించి టాపిక్లో డిస్కస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ అనే 5th చాప్టర్లో పొటెన్షియల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇప్పుడు చూడాల్సిందల్లా కెపాసిటర్ అనే టాపిక్ని చూడాలి. సో ఈ కెపాసిటర్ని బేస్ చేసుకొని మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి కంపల్సరీగా వస్తుంది. ఒకవేళ 4 మార్క్స్ క్వశ్చన్ మిస్ అయినా సరే కంపల్సరీ ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇక్కడ కెపాసిటర్ అంటే ఆల్రెడీ ఇందాకే చెప్పాను ఏంటి, మనం మొబైల్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు.
మీరు ఆన్లైన్ క్లాసులు వింటున్నారంటే బికాస్ ఆఫ్ ద మొబైల్స్, అవునా? అలా కాకుండా లైవ్ ఎగ్జాంపుల్స్ ఇంకా చాలానే ఉంటాయి. మొబైల్స్ని తీసుకున్నట్టయితే బ్యాటరీస్ ఉంటాయి కదా, సో ఆ బ్యాటరీ మనకి ఛార్జింగ్ ఎక్కుతుంది. అదే బ్యాటరీ అదే ఫోన్ మనం యూజ్ చేస్తే అది డిశ్చార్జ్ అవుతుంది. అంటే ఛార్జింగ్ డిశ్చార్జింగ్ మనం యూజ్ చేస్తే డిశ్చార్జింగ్ అమ్మ, మనం యూజ్ చేయకుండా ఉంటే బ్యాటరీ లాగే ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ బ్యాటరీ కరెక్ట్గా వర్క్ చేసినంత సేపు. అంటే కెపాసిటర్ బ్యాటరీస్ కంపల్సరిగా కెపాసిటర్లు బేస్ చేసుకునే పనిచేస్తాయి, కెపాసిటర్. సో ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చారంటే ఖచ్చితంగా మీరు బ్యాటరీస్ అని చెప్పకూడదు ఈసారి, అవి గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్ అని చెప్పాలి. కొన్ని కెపాసిటర్స్ అన్ని బల్కీగా గ్రూప్ చేస్తే మీకు ఎవరు ఫామ్ అవుతారు? బ్యాటరీ ఫామ్ అవుతుంది. ఓకే, ఆ బ్యాటరీ మనకి అవసరమైనప్పుడు స్టోర్ చేసుకుంటుంది, మనకి కావాలి అన్నప్పుడు వర్క్ చేస్తుంది. సో అది మీకు ప్రస్తుతానికి మీ చేతిలో ఉన్న మొబైల్కి సంబంధించిన లైవ్ ఎగ్జాంపుల్, కెపాసిటర్కి సంబంధించి. అదే ఇళ్లల్లో కానీ, కార్స్లో కానీ, బైక్స్లో, కార్స్లో కానీ, లేదా లారీస్లో కానీ ఎక్కడైనా సరే పెద్ద పెద్ద బ్యాటరీలు చూస్తారు. సో బ్యాటరీల అర్థం ఏంటి? ఆ బ్యాటరీస్లో కూడా మీకు కెపాసిటర్లు ఉన్నట్టే. రెండు మెటాలిక్ ప్లేట్లు, రెండు సరి సమానమైన మెటాలిక్ ప్లేట్లు అమ్మ. ఒక ప్లేట్ ఎక్కువ, ఒక ప్లేట్ తక్కువ అని ఉండకూడదు. రెండు మెటాలిక్ పల్చని రేకులు లాంటివి, ఒకటి పాజిటివ్ ప్లేట్, ఒకటి నెగిటివ్ ప్లేట్, కొంత డిస్టెన్స్తో సెపరేట్ అయితే దాన్ని ఖచ్చితంగా కెపాసిటర్ అనే పిలవాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఒక పాజిటివ్ ప్లేట్, ఒక నెగిటివ్ ప్లేట్, కొంత డిస్టెన్స్తో సెపరేట్ అయితే దాన్ని కెపాసిటర్ అని పిలుస్తారు. ఓకేనా? బ్యాటరీ అని అందంటే అందులో ఖచ్చితంగా మీకు బ్యాటరీలో ఉన్నవి ఏంటి? మనకి కెపాసిటర్లే. కెపాసిటర్లు అన్నీ కలుపుకునే మనకి ఎవరు తయారవుతారు? బ్యాటరీ తయారవుతుంది. అవసరమైనప్పుడు స్టోర్ చేసుకుంటుంది ఎలక్ట్రికల్ ఎనర్జీని, మనకి కావాల్సినప్పుడు మనకి ఇస్తుంది అనమాట. ఓకే, అది ఫోన్లో బ్యాటరీ అయినా సరే, ఇన్వర్టర్స్లో వాడిన బ్యాటరీస్ అయినా సరే, కార్లో వాడిన బ్యాటరీస్ అయినా సరే, లారీలో, ట్రక్కుల్లో ఎక్కడ వాడినా సరే బ్యాటరీ అన్న పదాలు ఎక్కడైనా వినపడ్డాయంటే ఖచ్చితంగా గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్సే. మరి ఆ కెపాసిటర్ కనపడడానికి ఎలా కనపడుతుంది? ఒక పాజిటివ్ ప్లేట్, ఒక నెగిటివ్ ప్లేట్, కొంత డిస్టెన్స్తో సెపరేట్ అవ్వాలి. ఓకేనా? ఒక పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్. ప్లేట్లు అంటే ఏంటో తినే అన్నం ప్లేట్లు కాదమ్మా, మెటాలిక్ ప్లేట్స్ ఉంటాయి. అవి కూడా మనకి స్క్వేర్ షేప్లో కానీ, రెక్టాంగిల్ షేప్లో కానీ ఉంటాయి. స్క్వేర్ షేప్లో కానీ, రెక్టాంగిల్ షేప్లో కానీ ఉంటాయి. అలాంటి ప్లేట్స్ని కొంత డిస్టెన్స్తో సపరేట్ చేస్తే దాన్ని కెపాసిటర్ అని పిలుస్తాం. కెపాసిటర్ అంటే ఒక పాజిటివ్ మెటల్ ప్లేట్ గురించి మాట్లాడుతున్నాం. మెటల్ ప్లేట్, కాపర్ ప్లేట్ అయినా సరే, ఐరన్ ప్లేట్స్ అయినా సరే, ఏ ప్లేట్స్ అయినా సరే, ఒక పాజిటివ్ ప్లేట్, ఒక నెగిటివ్ ప్లేట్ కొంత డిస్టెన్స్తో సెపరేట్ అయితే ఖచ్చితంగా ఆ అరేంజ్మెంట్ మనం కెపాసిటర్ అని పిలవాలి. వాటి అన్నిటినీ కలుపుకొనే మనకి బ్యాటరీస్ తయారవుతాయి. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఇది ఏం చేస్తుంది? పని ఎలక్ట్రికల్ ఎనర్జీని దాచుకుంటుంది, అవసరమైనప్పుడు ఇచ్చేస్తుంది. దాచుకోవడం ఛార్జింగ్ అమ్మ, బయటికి ఇవ్వడం డిశ్చార్జింగ్. ఓకేనా? మరి ఫోన్స్లో బ్యాటరీస్ కొన్ని సంవత్సరాలు లేదా ఒక 1 year 2 years వాడిన తర్వాత ఫోన్లో బ్యాటరీస్ డ్రైన్ అయిపోయాయి అని అంటారు. డ్రైన్ అయిపోయాయి, అందుకని మీరు వాడినా వాడకపోయినా ఛార్జింగ్ అనేది దాని అంతటా అదే దిగిపోతూ ఉంటుంది, అంటే డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. అవన్నీ ఎందుకు, దేనికోసం అనేది ఈ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు కెపాసిటర్ ఇంట్రడక్షన్. వన్ పాజిటివ్ ప్లేట్ అండ్ నెగిటివ్ ప్లేట్ సెపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ కెపాసిటర్. ఓకేనా? సో ఇప్పుడు ఈ కెపాసిటర్లో కెపాసిటెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కెపాసిటర్కి ఉండేదే కెపాసిటెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన లైవ్ ఎగ్జాంపుల్నే తీసుకుందాం. ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, పర్ డే మనం ఒక 2 లీటర్లు 3 లీటర్ల వాటర్ డ్రింక్ చేయగలుగుతాం అని అనుకుందాం. అది మన కెపాసిటీ, అవునా? ఆ కెపాసిటీకి మించి చేయలేం పని, ఆ కెపాసిటెన్స్కి లోపల అయితే చేయగలం. ఇప్పుడు 3 లీటర్లు తాగే వ్యక్తికి 4 liters ఆఫ్ వాటర్ ఇస్తే సిచ్యువేషన్ ఏంటి? తాగలేడు. అంటే ఆ కెపాసిటీ ఎంతవరకే స్టోర్ చేసుకోగలదు అనమాట. కొంతవరకు ఒక 120 volts లేకపోతే ఒక 150 volts వరకు స్టోర్ చేసుకోగలదు. అలా ఆ స్టోరింగ్ క్యాపబిలిటీని కెపాసిటెన్స్ అని అంటారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. కెపాసిటర్ వేరు, కెపాసిటెన్స్ వేరు. జనరల్లీ ఏంటంటే అందరు రెండు ఒకటే అనేసుకొని కన్ఫ్యూజ్ అయిపోతారు, కానీ కెపాసిటర్ వేరు, కెపాసిటెన్స్ వేరమ్మా. కెపాసిటర్ అంటే పేరు, దాని పేరు అంతే. ఓ పాజిటివ్ ప్లేట్, ఓ నెగిటివ్ ప్లేట్ సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్. అర్థమైందా? పాజిటివ్, నెగిటివ్ సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ కెపాసిటర్. మరి కెపాసిటెన్స్ అంటే దాని క్యాపబిలిటీ, స్టోరింగ్ క్యాపబిలిటీ, ఎంత ఎనర్జీని దాచుకోగలదు, అంతేనా కదా? మా అందరికీ ఫోన్లో 100% ఉంటుంది, 200% ఏముండవు. అంటే దాని కెపాసిటీ ఎంతవరకు? 100% వరకు. అర్థమైందా?
కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ కెపాసిటెన్స్. మనం వాడుకునే కెపాసిటర్ల ఎంతవరకు స్టోర్ చేసుకోగలదు, వాల్యూ అంకెలమ్మ, అంకెలు చెప్పగలిగితే అది ఏమవుతుంది, కెపాసిటెన్స్. అర్థమైందా? అంకెలు మామూలుగా అయితే దాని పేరు కెపాసిటరే, దాని అంకె చెప్పగలిగితే అది ఏమవుతుంది, కెపాసిటెన్స్. ఓకే, నెంబర్లో చెప్పగలిగితే అది కెపాసిటెన్స్. మరి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాక మనం వాటి డయాగ్రామ్ చూడాలి, వాటి ఈక్వేషన్స్ కూడా డిస్కస్ చేసుకోవాలి. ఆ విషయం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి, కెపాసిటర్ అంటే ఏంటి, కెపాసిటెన్స్ అంటే ఏంటి. మరి కెపాసిటర్కి డయాగ్రామ్ డ్రా చేస్తే చాలు, కానీ కెపాసిటెన్స్ అంటే ఏం చెప్పాలి, న్యూమరికల్ వాల్యూస్ చెప్పాలి. అందుకోసం మనకి ఎవరు కావాలి, ఈక్వేషన్స్ కూడా కావాలి. ఓకే, ఆ విషయాలు డిస్కస్ చేద్దాం. చూడండి, పాజిటివ్ ప్లేట్, కెపాసిటర్, కెపాసిటెన్స్ రెండింటికి తేడా ఉందమ్మా. కెపాసిటర్, కెపాసిటెన్స్ ఒకసారి వాటి చూద్దాం. చూడండి, కెపాసిటర్ అంటే ఈ చాప్టర్ లో మీరు సక్సెస్ఫుల్ గా 50% కంప్లీట్ చేసుకున్నారు. ఈ కెపాసిటర్ టాపిక్ తో 50% కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే కెపాసిటర్ అంటే ఒక పాజిటివ్ ప్లేట్, ఒక నెగిటివ్ ప్లేట్, రెండు కూడా ఖచ్చితంగా ఈక్వల్ షేప్ సైజుల్లో ఉండాలి. ఈక్వల్ షేప్ లో ఉండాలి, ఈక్వల్ సైజ్ లో ఉండాలి. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్ షేప్, ఈక్వల్ సైజ్, ఈక్వల్ సైజ్ అమ్మ. దట్టు ఈక్వల్ ఏరియా కూడా ఉండాలి. ఈక్వల్ షేప్, ఈక్వల్ సైజ్, ఈక్వల్ ఏరియా కూడా ఉండాలి. ఓకే, సో ఈక్వల్ ఏరియా. టూ మెటాలిక్ ప్లేట్స్, టూ మెటాలిక్ ప్లేట్స్, మెటాలిక్ ప్లేట్స్ తీసుకుంటారమ్మ, ఇష్టం వచ్చినట్టు తీసుకోరు. మెటాలిక్ ప్లేట్స్, సో టూ మెటాలిక్ ప్లేట్స్, ఒక ప్లేట్ పాజిటివ్ ఛార్జ్, ఒక ప్లేట్ వచ్చేసి మనకి నెగిటివ్ ఛార్జ్. ఖచ్చితంగా సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ డి అవ్వాలి, సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ డి. ఇది కెపాసిటర్ యొక్క అరేంజ్మెంట్. ఇది కెపాసిటర్ అంటే ఒక పాజిటివ్ ప్లేట్, ఒక నెగిటివ్ ప్లేట్ సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్. ఇంగ్లీష్లో చెప్పాలంటే క్లారిటీగా positive plate, negative plate separated by a distance containing a same size, same shape, same size and having a same area అని చెప్తారనమాట. సింపుల్గా అలా చెప్పాలంటే కెపాసిటర్ గురించి. మరి కెపాసిటెన్స్ అంటే ఏంటో తెలియాలి కదా. కెపాసిటెన్స్ అంటే న్యూమరికల్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. సో కెపాసిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ కెపాసిటీ, కెపాసిటెన్స్. ఓకే, సో కెపాసిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ న్యూమరికల్ వాల్యూస్. కెపాసిటర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ న్యూమరికల్ వాల్యూస్. సో న్యూమరికల్ వాల్యూస్ లో చెప్పగలిగితే ఎంత కెపాసిటీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ న్యూమరికల్ చెప్పగలిగితే దాన్ని కెపాసిటెన్స్ అని చెప్తాం. ఓకే, సో దీన్ని సి అనే లెటర్ తో డినోట్ చేస్తారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎ లెటర్ సి, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎ లెటర్ సి. ఓకే, సో దీనికి యూనిట్స్ వచ్చేసి ఫారెడ్, యూనిట్స్ వచ్చేసి ఫారెడ్ అండి, యూనిట్స్ వచ్చేసి ఫారెడ్ అంటే క్యాపిటల్ ఎఫ్. క్యాపిటల్ ఎఫ్ ఎక్కడ కనపడినా మీకు అక్కడ ఏమన్నట్టు కెపాసిటర్ ఉన్నట్టు అర్థం. అంటే దాని కెపాసిటెన్స్ చెప్పడానికి మీరు ట్రై చేస్తున్నారు. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎ లెటర్ సి అండ్ యూనిట్స్ వచ్చేసి యూనిట్స్ ఆర్ ఫారెడ్ క్యాపిటల్ ఎఫ్. ఓకే, సో ఇక్కడ ఫారెడ్ అనే సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశాడమ్మా కెపాసిటర్ గురించి, అందుకని అతని పేరునే యూనిట్స్ కింద పెట్టారు. సో ఫారెడ్ క్యాపిటల్ ఎఫ్. ఓకే, సో ఇక్కడ సికి ఈక్వేషన్ కూడా చెప్పుకోవాలి. సికి ఈక్వేషన్ వచ్చేసి కెపాసిటెన్స్ సి ఈజ్ ఈక్వల్ టు Q by V, Q by V. సో ఇక్కడ Q అంటే మనకి ఛార్జ్ అమ్మ, Q అంటే మనకి ఛార్జ్. Q is nothing but a charge, V is nothing but a potential. సో Q is nothing but a charge, V is nothing but a potential. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్టయితే capacitor can be expressed in a numerical values, that is nothing but a capacitance. It is denoted by a letter C and coming to the units it is a farad capital F. Okay, so coming to the equation part చూసినట్టయితే capital C is equal to capital C అయినా small c అయినా ఏదైనా సరే C is equal to Q by V. Q is nothing but a charge, V is nothing but a potential. సింపుల్ గా చెప్పాలంటే రేషియో ఆఫ్ చార్జ్ టు ది పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ కెపాసిటెన్స్ అని చెప్తారు. ఓకే, సో ఇదంతా మనకి కెపాసిటర్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే. ఇప్పుడు మనం పారలల్ ప్లేట్ కెపాసిటర్ అనే క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేయాలి. ఒకసారి దాని క్వశ్చన్ ఆన్సర్ రెండో ఒకసారి చూద్దాం. చూడండి,
సో ప్యారలల్ కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అనే విషయం మీకు అక్కడ ఇచ్చిన మెటీరియల్ ఇచ్చారు, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడండి. సో C ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి Q/V. ఈ ఫార్ములాని మాత్రం మర్చిపోకూడదు. కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ టు చార్జ్ Q బై పొటెన్షియల్ V. ఈ ఫార్ములాని మర్చిపోకుండా ఉంటే ఆ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ క్వశ్చన్ ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఒకసారి ఆ క్వశ్చన్ ఆన్సర్ ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ లేదా డిఫైన్ కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ఏమని అడుగుతున్నారు, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకొని దానికి ఎవరిని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, కెపాసిటెన్స్ C ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో కెపాసిటెన్స్ C ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ని తీసుకోగలదు, ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే. సో ఇది మనకి పాజిటివ్ ప్లేట్, సో ఇక్కడ మనకి నెగటివ్ ప్లేట్. సో సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ D. మరి ఏరియా ఉంటుంది కదా ప్లేట్స్ కి, A ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ప్లేట్స్. So D is nothing but a distance between positive plate and negative plate. Okay. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి చెప్పాలి. E is nothing but electric field. Epsilon naught is nothing but permittivity of free space. సో ఈ permittivity of free space అనేది లాస్ట్ చాప్టర్ లో చదువుకున్నాం. సో 4th చాప్టర్ లో permittivity of free space ని చదువుకున్నాం. ఎక్కడ కూలమ్స్ లాలోనే చూస్తాం. సో permittivity of free space. ఓకే. సో ఇప్పుడు ఇన్ని క్వాంటిటీస్ ని బేస్ చేసుకొని మనం కెపాసిటెన్స్ C ని ఫైండ్ అవుట్ చేయాలి. వీటికి ప్లేట్స్ కొన్న ఏరియా వాల్యూ ఎంతకి తీసుకోమంటున్నారు, క్యాపిటల్ A. దీనికి ఏ ఏరియా అయితే ఉందో దీనికి అంతే ఏరియా ఉంటుంది. దీనికి ఒక రకమైన ఏరియా 1 ఏరియా 2 అలాంటివి ఏమి ఉండవు. బయట చూస్తే ఏం కనపడతాం, ఏరియా 1 ఏరియా 2 సేమ్ ఏరియాలు ఉంటాయి. 2 ప్లేట్స్ కి కూడా మనకి సేమ్ ఏరియాస్ ఉంటాయి. సో ఏరియా 1 ఏరియా 2 అనేవి ఏమి ఉండవు. సో పాజిటివ్ ప్లేట్ అయినా సరే నెగిటివ్ ప్లేట్ అయినా సరే సేమ్ ఏరియా మెన్షన్ అవుతుంది. ఎంత డిస్టెన్స్ తో సెపరేట్ అయి ఉంటుంది, D అనే డిస్టెన్స్ తో సెపరేట్ అయి ఉంటుంది అని చెప్తున్నాం. ఇంకా చెప్పుకోవాలంటే ఇక్కడ మనకి E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ ఎప్సిలాన్ నాట్ అంటే మనకి పర్మిటివిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ అని చెప్పుకున్నాం. సో ఇంకా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందల్లా పాజిటివ్ ప్లేట్ కి నెగిటివ్ ప్లేట్ కి మధ్య కెపాసిటెన్స్ C ని క్యాలిక్యులేట్ చేయాలి. సో C ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి Q/V. సో కెపాసిటెన్స్ E ఈజ్ ఈక్వల్ టు Q/V, అది బేసిక్ ఫార్ములా. ఓకే. సో ఇక్కడ ఈ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పాజిటివ్ ప్లేట్ ఒక ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ అనుకుందాం. ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ అసంప్షన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ పాజిటివ్ ప్లేట్ ఒక ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ అని, అగైన్ మళ్ళీ ఈ నెగిటివ్ ప్లేట్ కూడా ఒక ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ అని అసంప్షన్ చేసుకుందాం. ఓకే. సో ఈ పాజిటివ్ ప్లేట్ ఒక ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్, నెగిటివ్ ప్లేట్ ఒక ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ కింద అసంప్షన్ చేసుకుందాం. ఎప్పుడైతే ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ అని అసంప్షన్ చేసుకున్నామో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా దాన్ని గాస్ లాని యూజ్ చేసి, సో గాస్ లాని యూజ్ చేసుకొని బై యూజింగ్ గాస్ లాని యూజ్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ని చెప్పొచ్చు. నేను ఫస్ట్ ఈ క్లాస్ 5th చాప్టర్ స్టార్టింగ్ లోనే డిస్కస్ చేశాను. 4th చాప్టర్ ని క్లారిటీగా నేర్చుకోండి. 4th చాప్టర్ కంటిన్యూషన్ 5th చాప్టర్ అని ఇప్పుడు కొంచెం 100 సార్లు చెప్పుకుంటారు. ప్రతిసారి అదే నేను ఫాలో అవుతూ చెప్పాను. ఎందుకంటే 4th చాప్టర్ కంటిన్యూషన్ 5th చాప్టర్, అందులో వాడిన ప్రతి ఫార్ములా ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ గాస్ లాని యూజ్ చేసుకొని ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేసాం. ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఈక్వేషన్ E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. ఇక్కడ సిగ్మా అంటే మనకి చార్జ్ బై ఏరియా అని చెప్పొచ్చు. సిగ్మా అంటే మనకి ఇక్కడ చార్జ్ బై ఏరియా అనే విషయం లాస్ట్ చాప్టర్ లో ఆల్రెడీ చెప్పుకున్నది. లాస్ట్ 4th చాప్టర్ లో గాస్ లా కాన్సెప్ట్స్ చూసుకున్నట్టయితే మీకు ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ అని హెడ్డింగ్ పెట్టి మరి వీడియోస్ అప్లోడ్ చేశాం. అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అనే ఈక్వేషన్ కనబడుతుంది. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు Q/A అనే విషయం కూడా అక్కడ కనబడతాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు C ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే. సో సిగ్మా ఈజ్ నథింగ్ బట్ Q/A.
సో ఇక్కడ సిగ్మా ఈజ్ నథింగ్ బట్ క్యూ బై ఏ. సో సిగ్మా ఈజ్ నథింగ్ బట్ క్యూ బై ఏ. సో దాన్ని బేస్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఓకే, సో ఇక్కడ సిగ్మా ప్లేస్ లో క్యూ బై ఏ ని ప్లేస్ చేద్దాం. సో E విల్ బి ఈక్వల్ టు క్యూ బై ఏ బై ఎప్సిలాన్ నాట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్. సో ఇదంతా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అన్నమాట. నేను చేసిందంటూ ఏమీ లేదు, కానీ మీకు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం వల్ల గాస్ లాని యూజ్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్ మాత్రం చెప్పాం. ఏమని? సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. కానీ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ. అక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్ ఎంత వచ్చాయి మనకి? క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ కన్క్లూడ్ అయింది. ఓకే, సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పొటెన్షియల్ కి ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు V బై D అని చెప్పొచ్చు. ఇది ఒక ఫార్ములా, E ఈజ్ ఈక్వల్ టు V బై D. సో ఈ ఫార్ములాస్ అన్ని మీకు ఫింగర్ టిప్స్ మీద ఉంటే రేపు పొద్దున్న ఎంసెట్ లో మీ అంతటి మీరుగా బిట్స్ ఆన్సర్ చేయగలరు. E ఈజ్ ఈక్వల్ టు V బై D అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ D అనా. పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు? E ఇంటూ D. కానీ ఇక్కడ మనకి E అంటే తెలుసు, ఏమని? V ఈజ్ ఈక్వల్ టు E క్యూ బై ఏమని అర్థమైంది? ఏ ఎప్సిలాన్ నాట్ ఇంటూ D. ఓకే, సో దీని నుంచి పొటెన్షియల్ V ని ఫైండ్ అవుట్ చేసాం. ఏమని? Q ఇంటూ D బై ఏ ఎప్సిలాన్ నాట్. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పొటెన్షియల్ కెపాసిటెన్స్. కెపాసిటెన్స్ C ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దానికోసం C ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తాం? Q బై B. కానీ V ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం తీసుకొచ్చి. సో C ఈజ్ ఈక్వల్ టు Q బై Q ఇంటూ D బై ఎలా రాసుకుందాం? A ఇంటూ ఎప్సిలాన్ నాట్ కింద రాసుకుందాం. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయేమో అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ Q క్యాన్సిల్, ఈ A ఎప్సిలాన్ నాట్ D పైకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ న్యూమరేటర్ లోకి వెళ్ళినట్టయితే కెపాసిటెన్స్ E ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ A బై D. సో కెపాసిటెన్స్ E ఈజ్ ఈక్వల్ టు కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ C ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది లాస్ట్ కి డెరివేషన్? ఎప్సిలాన్ నాట్ A బై D. ఫస్ట్ ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేసుకున్నట్టయితే C ఈజ్ ఈక్వల్ టు Q బై Vm. కానీ గాస్ లాని యూస్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేశాను లాస్ట్ లో 4th చాప్టర్ లో ఉంటుంది. సో సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. కానీ సిగ్మా అంటే మనకి Q బై A అనే విషయం తెలిసిందే. సో అదే విషయం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ మ్యాథమెటికల్ గా ఫాలో అయితే Q బై A ఎప్సిలాన్ నాట్ వచ్చింది ఎలక్ట్రిక్ ఫీల్డ్. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పొటెన్షియల్ కి రిలేషన్ ఉంది డిస్టెన్స్ యూస్ చేసుకొని. E ఈజ్ ఈక్వల్ టు V బై D. ఇది ఒక ఫార్ములా. సో ఇక్కడ దీని నుంచి V ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ D అని రాయొచ్చు. ఆ రకంగా చూసినా V ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ D బై A ఎప్సిలాన్ నాట్. కానీ మనకు కావాల్సింది పొటెన్షియల్ కాదు. పొటెన్షియల్ ఇందాకటితో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూడాల్సింది క్యాలిక్యులేట్ చేయాల్సిందల్లా కెపాసిటర్ గురించి క్యాలిక్యులేట్ చేయాలి. సో కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ టు Q బై V అని రాయొచ్చు. సో ఇక్కడ Q అలా ఉంచుకొని V ప్లేస్ లో Q ఇంటూ D బై A ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ Q క్యాన్సిల్ అయింది. ఇంకెటు వచ్చి కెపాసిటెన్స్ E ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాం? ఎప్సిలాన్ నాట్ A బై D అని రాసాం. సో ఎప్సిలాన్ నాట్ అంటే మీకు తెలిసిన విషయం, పర్మిటివిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్. A అంటే ఏరియా, D అంటే వాటి మధ్య ఉన్న డిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు కెపాసిటర్ ని సిరీస్ లో ఎలాగో ప్యారలల్ లో ఎలాగో ప్యారలల్ లో ప్లేస్ చేస్తే ఎలాగో డిస్కస్ చేయాలి. ఎందుకని? కెపాసిటర్ గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్సే కదా బ్యాటరీ అంటే. మరి మీరు ఫోన్ లో బ్యాటరీ అని చెప్తున్నారు, ఇన్వర్టర్స్ లో బ్యాటరీ అంటున్నారు, ఇలా ప్రతి చోట బ్యాటరీస్ అని మాట్లాడుకుంటున్నాం కదా. మరి వాటిని సిరీస్ లో ప్లేస్ చేస్తే ఎలాగా, ప్యారలల్ లో ప్లేస్ చేస్తే ఎలాగా అనే విషయం కూడా డిస్కస్ చేయాలి.